ఓ చిన్న సలహా అడుగుదామని వచ్చాం. నా పరిస్థితి ఏమిటో నాకే తెలియని స్థితిలో ఉన్నాను. నేనేం సలహా ఇవ్వగలను? పోయిన ఏడాది బోనాల్లో పంచాక్షరిని పోగొట్టుకున్నాం. గుడి మూతపడింది. మళ్ళీ ఆషాఢ పున్నమి వస్తోంది. ఈ ఏడాది బోనాల విషయం ఏం చేయాలో తోచడం లేదు. పంచాక్షరి పోయిన బాధ నుంచి నేను ఇంకా తేరుకోలేదు. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. దారి తోచనప్పుడు మన సంకల్పాన్ని మించిన మార్గదర్శి మరొకటి లేదు. ఎక్కడ పంచాక్షరి పుట్టి చనిపోయిందో అక్కడే పంచాక్షరి ప్రతిమని ప్రతిష్ఠించి ప్రతి ఇంట్లోనూ ఉన్న ముత్తైదువులంతా పంచాక్షరి దీక్ష తీసుకుని పసుపు ముద్దల్ని పూజించి బోనాలు తీసుకోవాలి. ఆ పసుపు ముద్దల్లో ఉన్న పవిత్రతే మన పంచాక్షరి రూపం. ఆ తల్లి దివ్యాత్మే మనకు దారి దీపం. తలిస్తే పలికే తల్లి ఎలుగెత్తి పిలుద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బాబు శ్రీరామ్, ఏంటి మావయ్య? హనీని తీసుకెళ్లి రేపు మా అన్నయ్య ఇంటి దగ్గర దిగబెట్టరా. ఏమైంది మావయ్య? ఆ, ఎల్లుండి ఆషాఢ పౌర్ణమి. పోయిన బోనాలకు నా పంచాక్షరిని పోగొట్టుకున్నాను. ఈసారి ఈ బోనాలకు మన ఇంట్లో ఏం జరుగుతుందని భయంగా ఉందయ్యా. నానా, మమ్మీకి ఇంకో ఐస్ క్రీమ్ కొందాం. అలాగే. పాపా, మీ అమ్మ ఎక్కడుందమ్మా? మా ఇంట్లోనే. మీ ఇంట్లో ఉందా? ఆ. రేయ్, ఆగరా. నానా, నానా, ఏయ్ నన్ను రేయ్, వదిలు. ఆగు. ఈ రక్తంతో రాస్తే కాల్చే వస్తుంది. నువ్వేం గుబులు పడకు. అన్నా, అన్నా, ఏంద్రా? నువ్వు చెప్పినట్టే పంచాక్షరి కూతురుని తీసుకొచ్చానన్నా. ఎందుకు నా కూతురు ఎత్తుకొచ్చా? ఏయ్, నాకు నిజం చెప్పరా. నీ ఇంట్లో ఉన్న ఆ పిల్లెవరో నాకు తెలియాలి. చనిపోయిన నా భార్య గురించి అడగడానికి నువ్వెవర్రా? ఏయ్, నీ పెళ్ళాన్ని చంపింది నేనేరా. ఆత్మ జీవాత్మ ఉన్నాయన్నది ఎంత నిజమో, రూపాన్ని పోలిన రూపం ఉండటం కూడా అంతే నిజం. పంచాక్షరి ఆత్మని రప్పిస్తా, అదే రూపంలో ఉన్న జీవాత్మని రప్పిస్తా.
त्रिलोचनाय हस्ताङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिल चन्दनच्युताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहु पुष्प सुपूजिताय तस्मै मकाराहिताय नमः शिवाय शिवाय गौरी मदनारविन्द सूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्रदेव शतशेखराय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय బయట జరుగుతున్నదా నాకు शिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते पञ्चाक्षरी अम्मा पञ्चाक्षरी पञ्चाक्षरी अम्मा पञ्चाक्षरी पञ्चाक्षरी अम्मा पञ्चाक्षरी पञ्चाक्षरी ఆపండ్రా పూజ. దేవత లాంటి మన పంచాక్షరిని బలి తీసుకున్న ఈ గుళ్ళో పూజలు చెయ్యొద్దు. పంచాక్షరి చనిపోయిన తర్వాత గుళ్ళో భక్తులు కూడా చనిపోయారు. ఊరికి అరిష్టం అని గుడిని కూడా మూసేశాం కదా. నిజమేనండి, కానీ ప్రతి ఏడు అమ్మవారికి బోనాలు తెస్తున్నాం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమే. ఇదేంది? ప్రతి సంవత్సరము ఈ పండక్కి పంచాక్షరి ఉండేది. ఆ పంచాక్షరికి ప్రతిరూపమే ఈ పసుపు ప్రతిమ. మా సంకల్ప బలంతో పూజలతో ఆ పంచాక్షరిని మళ్లీ రప్పిస్తాం. పసుపు ముద్దలు చేసి పిలిస్తే పంచాక్షరొస్తదా? గట్లయితే మీకన్నా ఇంకా పెద్ద పసుపు ముద్దలు చేస్తా. సచ్చిన మా అయ్యొస్తాడా? అయ్యా, పంచాక్షరి తల్లిని అలా అనొద్దు. పంచాక్షరి తల్లి మళ్ళీ నా కడుపున పుట్టచ్చు. పంచాక్షరి మళ్ళీ పుడుతుందా? అది నీ కడుపులో ఉందా? ఏ పంచాక్షరి, నా చేతుల్లో చావడానికి మళ్ళీ పుడుతున్నావా? ఏయ్! పంచాక్షరిని నేనే చంపినా. నా గడ్డొస్తే ఎవరిని వదలా. నాకు అమ్మోరికైనా ఆది శక్తికైనా చేతులెత్తి మొక్కడం తెలవదు. కాళ్లతో తొక్కడమే తెలుసు.
అమ్మా పంచాక్షరి అమ్మ పంచాక్షరి